ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలగగొట్టబడను. హల్లెలూయా. మన అతిక్రమములు, మన పాపముల నిమిత్తమై గాయపరచబడ్డాడు యేసు ప్రభువారు. మరి ఈరోజు నువ్వు, నేను, మనందరము రక్షణ మార్గంలో నడవడం కొరకు, మనకున్న సమస్యలను బట్టి మనము నరకంలోనికి వెళ్లకుండా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని, మన రక్షణ నిమిత్తమై, మన శ్రమల నిమిత్తమై, మన రోగముల నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై ఆయన నీ కొరకు, నా కొరకు చిందించిన రక్తము, ఆ నూతన నిబంధనని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నా దోషములను బట్టి, నీ దోషములను బట్టి గాయపరచబడ్డాడు. యేసు ప్రభువులో ఎలాంటి పాపం లేదు, యేసు ప్రభువులో ఎలాంటి శాపం లేదు, యేసు ప్రభువులో ఎలాంటి రోగం లేదు. కానీ ఆయన రక్తము నీకు కావాలి, నాకు కావాలి, మనందరికీ కావాలి. ఆ రక్తాన్ని మన కొరకు చిందించాడు. పాపము నుండి మనకి విమోచన, శాపము నుండి విమోచన. ఆ పాపాలు, శాపాలు, దోషాలు మనల్ని వెంటాడకుండా ఆ రక్తమును కార్చి మనలను సుఖంగా ఉంచటం కొరకు, మనలను సమాధానంగా ఉంచటం కొరకు, మనలను ఆరోగ్యంగా ఉంచటం కొరకు ఆయన తన శరీరాన్ని బలి ఇచ్చాడు. ఎవ్వరూ ఆయన ప్రాణంని తీసుకోలేదు. ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు నీ కొరకు, నా కొరకు. ఆ విలువైన ప్రాణము, ఈరోజు నీ ప్రాణము విలువ ఏంటి తెలుసా? నా ప్రాణము విలువ ఏంటి తెలుసా? ఆయన రక్తంతో కొనబడ్డ ప్రాణము. ఈ శరీరము ఆయన పరిశుద్ధ ఆలయమై ఉన్నది. ఆయన దోషములను బట్టి, మన దోషములను బట్టి మన శరీరమును కాపాడటానికి, ఆరోగ్యం ఉంచడానికి నలగగొట్టబడి ఆయన రక్తాన్ని కార్చినప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంత పరిశుద్ధంగా జీవించాలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన దోషములన్నీ కూడా, ఆయనలో ఏ శాపము లేనప్పటికీ కూడా శాపి అయి చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వం వైపున కూర్చున్నాడు. ఆ రెజరక్షన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాలి. మే ద లార్డ్ బ్లెసెస్ అండ్ గివ్ us peace.